పాపం నిన్న మొన్న బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినారు. ఇండియా పాకిస్తాన్ కొట్టుకొని భూటాన్ పైన బాంబులు వేసినట్ట. మద్యం అమ్మే టీడీపీ వాడు, డబ్బులు వచ్చేది టీడీపీ వానికి, డిస్టిలరీ ఉండేది టీడీపీ వాని ఇంట్లో. ఒక్కసారి ఎవడైతే గాన దొరికిన వాళ్ళు అది కాల్ డేటా, లాస్ట్ 8 నెలలకు సంబంధించిన కాల్ డేటా తీస్తే కడప జిల్లాకు, ప్రకాశం జిల్లాకు లేదా రాయలసీమకు సంబంధించిన ఒక 2 ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలే దీంట్లో కీలక పాత్ర అనేది బయటపడుతుంది. కోర్టులో వేయండి, లేదా వాళ్ళవి సిమ్ములు ఎయిర్టెల్లో, జియోనో, వోడాఫోనో ఉండేవో మూసుకునేవి ఈ వోడాఫోన్లు. కానీ ఒక్కసారి కాల్ డేటా వెరిఫై చేస్తే వీళ్లకు టీడీపీ వాళ్లకు లింకులు ఉన్నాయా లేదా ఎంతసేపు బయటపడుతుంది? 2 నిమిషాల పని. ఆ పని చేయరు. కావాలని జోగి రమేష్ గారి పేరు చెప్పాలా, ఆయనను అరెస్ట్ చేపియాలా, ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణాన్ని మొత్తం తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రుద్దాలా అని చెప్పి ఒక దరిద్రమైన పనికిమాలిన ఆలోచనలతో ఉన్నారు. ఇది కూడా ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసినారంటే ఆడ కాశీ బుగ్గలో తొక్కిసలాట జరిగి 7 మందో 8 మందో చచ్చిపోయినారు కాబట్టి దాన్ని ప్రజలలో తొక్కిసలాట జరిగితే దిక్కులే, ఆడ సింహాచలంలో తొక్కిసలాట జరిగి గోడ కూలి చచ్చిపోతే దిక్కులే, నిన్న కాశీ బుగ్గలో తొక్కిసలాట జరిగితే దిక్కులే, మహిళల పైన అఘాయిత్యాలు జరిగితే దిక్కులే, రైతుల పంటలు నష్టపోతే దిక్కులే, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే దిక్కులే, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే దిక్కులే. ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే ఈ రోజన్న రాష్ట్ర ప్రజలను కోరుకునే మాట ఒక్కటే, కోవిడ్ లాంటి కష్టమైన సమయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు ఈ రోజు 2,27,000 కోట్లు అప్పు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చిన హామీ దాంట్లో మహిళలకు 18 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తా అనే డబ్బులు ఎందుకు ఇవ్వడంలే? రెండోది, రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి 3,000 రూపాయలు భృతి ఇస్తామనేది ఎందుకు ఇవ్వడంలే? ఆరోగ్యశ్రీ సేవలను ఎందుకు నిలిపేసినారు? ఫైనల్ గా మెడికల్ కాలేజీలు కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయిపోయే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? అమరావతి నిర్మాణానికి 30,000 కోట్లు 40,000 కోట్లు అప్పు చేసిన మీరు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఈ మెడికల్ కాలేజీల వాల్యుయేషన్ దాదాపుగా 1,00,000 కోట్లు దాటుతుంది. ఆదాయం అనేది పెరిగేదే తప్ప తగ్గేది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు అందరికీ ఫైనల్ గా నేను చెప్పే మాట ఏమరా అంటే, ఇది కేవలం పెత్తందారుల కోసం ఏర్పడిన ప్రభుత్వమే తప్పనిచ్చి పేదవాళ్లకు ఉపయోగపడే ప్రభుత్వం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సరే ఇంకొక 3 సంవత్సరాలు ఎన్ని ఆటలు ఆడతారో ఆడండి, తీవ్రమైన వ్యతిరేకతకు లోను కాక తప్పదని తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.